బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎస్ఎల్బీసీ టన్నెల్లో జెట్ స్పీడ్ తో రెస్క్యూ ఆపరేషన్ కంటిన్యూ అవుతోంది. టన్నెల్లో చిక్కుకున్న 8 మంది కార్మికుల జాడ ఇప్పటి వరకు దొరకడం లేదు. జీపీఆర్ ద్వారా 5 పాయింట్స్ కనుక్కుని తవ్వకాలు మొదలుపెట్టిన కార్మికుల ఆచూకీ లభించడం లేదు. మరోవైపు భారీగా బురద పేరుకుపోవడం, పలుచోట్ల రంధ్రాలు పడడంతో నీరు ఊరుతోంది. కన్వేయర్ బెల్ట్ ను పునరుద్ధరించేందుకు సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఇవాళ కన్వేయర్ బెల్ట్ రిపేర్ పూర్తయ్యే అవకాశం ఉంది. కన్వేయర్ బెల్ట్ అందుబాటులోకి వస్తే రెస్క్యూ ఆపరేషన్ మరింత స్పీడప్ కానుంది. అయితే రెస్క్యూ ఆపరేషన్ కు నీటి ఊట అడ్డంకిగా మారుతున్నట్టు కనిపిస్తుంది. టీబీఎం మిషన్ వెనుక పెద్ద ఊబి ఉందంటున్నారు అధికారులు. 13.5 కిలోమీటర్ల దగ్గర నీటి ఊట ఎక్కువగా ఉందని చెప్తున్నారు. టీబీఎం మిషన్ ను పూర్తిగా తొలగిస్తేనే 8 మంది కార్మికుల జాడ తెలిసే ఛాన్స్ ఉందంటున్నారు అధికారులు. అనేక పరికరాలతో రెస్క్యూ టీం స్కానింగ్ చేస్తుంది. ఒక్కో షిఫ్ట్ లో 70 మంది పనిచేస్తున్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో జరుగుతున్న రెస్క్యూ ఆపరేషన్ కు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి రాణా ప్రతాప్ అందిస్తారు. రాణా, చెప్పండి, ఇప్పటికీ కూడా రెస్క్యూ ఆపరేషన్ అయితే కంటిన్యూ అవుతున్న పరిస్థితి. అయితే చనిపోయిన వారి డెడ్ బాడీస్ కి సంబంధించిన ఆచూకీ కనుక్కోవడం ఇంకా సమయం పట్టే అవకాశం ఉందంటున్నారు. డీటెయిల్స్ ఏంటి? ఆల్మోస్ట్ 11 days అయిపోతుంది. టన్నుల్లో చిక్కుకుపోయినటువంటి 8 మంది యొక్క ఆచూకీ ఇప్పటి వరకు కూడా కానరావట్లేదు. అనేక రకాలుగా కూడా రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్నటువంటి వారందరూ కూడా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కానీ ఆ జాడ అనేది ఇప్పటి వరకు కూడా కనుక్కోలేకపోతున్నారు. ఎందుకంటే మొన్న ఎన్జీఆర్ఎస్ సంబంధించిన సిబ్బంది మొత్తం కూడా జీపీఆర్ ద్వారా కూడా అనేక రకాలుగా కూడా 5-6 స్పాట్లని వారు గుర్తించారు. అయితే ఆ స్పాట్ల దగ్గర ఎవరైతే ర్యాట్ హోల్ మైనర్స్ని పంపించినప్పుడు అక్కడ కేవలం మనుషుల యొక్క అవశేషాలు ఎక్కడా కూడా ఏంటి దొరకలేదు. మనుషుల యొక్క ఆనవాళ్ళు కూడా అక్కడ ఏం దొరకలేదు. కేవలం అక్కడ ఈ టీబీఎం మిషన్ సంబంధించినటువంటి ఏదైతే విడిభాగాలు ఉంటాయి, ఆ విడిభాగాలకు సంబంధించినట్టు మాత్రమే అక్కడ దొరికినాయి. ఎక్కువగా ఇనుముకు సంబంధించినటువంటి వస్తువులే అక్కడ దొరికినటువంటి నేపథ్యం కనపడుతుంది. మరోవైపు ఆ టీబీఎం మిషన్ అటువైపు ఉన్నటువంటి ప్లేస్లో ఎక్కువగా ఊట అనేది వస్తూనే ఉంది, బురద ఊట అనేది వస్తూనే ఉంది. అక్కడికి వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈ రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్నటువంటి వారందరూ కూడా. దానితో పాటు ఈ టీబీఎం మిషన్ని కట్ చేస్తే తప్ప అక్కడ లోపలికి వెళ్ళడానికి అంత దారి అనేది ఉండదు. సో వేరే రూపంలో వెళ్ళడానికి ప్రయత్నాలు చేసినా కూడా ఇప్పుడున్న అదికున్నటువంటి కండిషన్ ప్రకారం అక్కడ రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్నటువంటి వారి యొక్క ప్రాణాలకు కూడా ముప్పు ఉందనేసి కూడా అధికారులు చెప్పిన వాటి నేపథ్యంలో మరొక ప్రత్యామ్నాయాన్ని కూడా వాళ్ళు ఏర్పాటు చేసుకుంటున్నారు. అయితే ఎప్పటికప్పుడు నీరు ఎక్కువ వస్తూనే ఉంది, దాంతోపాటు ఊటలాగా వస్తూనే ఉంది నేపథ్యం. వాటర్ అంతా కూడా ఎంతసేపు బయట పంపించినా కూడా ఇంకా ఊరుతూనే ఉంది. దానికి తోడు మరికొంత ముందుకు వెళితే మాత్రం దాదాపు ఒక 200 మీటర్ల ముందుకు వెళితే అక్కడ కూడా ఎక్కువగా బురద అనేది చాలా ఎక్కువగా వస్తుంది. దాదాపు 5 feet 6 feet దాకా కూడా బురద వచ్చింది. ఎప్పటికెప్పుడు తీసి పంపించినా కూడా ఆ లోకో ట్రైన్లో పంపిస్తున్నా కూడా సరిపోవట్లేదు టైం. సో ఈ నేపథ్యంలో కన్వేయర్ బెల్ట్ని పూర్తి స్థాయిలో రిపేర్ చేయాలన్నది కూడా అధికారులు భావించారు. దాదాపు 3 రోజుల నుంచి కూడా ఈ కన్వేయర్ బెల్ట్ని పూర్తి స్థాయిలో స్ట్రైట్ చేసి దాన్ని మళ్ళీ పనులు ప్రారంభించడానికి వాళ్ళు అనేక ప్రయత్నాలు కూడా చేశారు. సో రాత్రి కూడా దాదాపు ఒక 200-300 మీటర్ల దాకా కూడా మరి కన్వేయర్ బెల్ట్ని రెడీ చేశారు. సో అది రెడీ అయితే కానీ ఈ ఊట కానీ తర్వాత వచ్చి బురద కానీ ఇవంతా కూడా ఈ ఐరన్ కానీ ఏవి బయటకు వచ్చినా కూడా వెంటనే వాటిని తీసి ఈ సింగరేణి కార్మికులు కన్వేయర్ బెల్ట్ మీద వేస్తే కన్వేయర్ బెల్ట్ ఆటోమేటిక్గా బయటకు తీసుకెళ్ళిపోతుంది. అప్పుడు లోకో ట్రైన్ ఇన్నిసార్లు తిరగాల్సినట్టు అవసరం ఉండదు, ఇంత సమయం వృధా అయ్యే అవకాశం ఉండదు. సో దాంతోపాటు ఈ టీబీఎం మిషన్ యొక్క కటింగ్ పనులు అనేది ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. టీబీఎం మిషన్ కటింగ్ పనులు అయిపోతేనే టీబీఎం మిషన్ కనీసం కొంతవరకు కూడా ముందుకు వారు జరిపితే కానీ పూర్తిగా లోపలికి వెళ్ళడానికి ఒక దారి అనేది ఉండదు. అప్పుడు ఆ 8 మంది ఎక్కడ చిక్కుకుపోయినారంటే ఇప్పుడు దాదాపు 150 మీటర్ల వరకు కూడా వాళ్ళు అనుకుంటున్నారు. ప్రమాదం జరిగినటువంటి సమయంలో టీబీఎం మిషన్ దగ్గర నుంచి ప్రమాదం ఎగ్జాక్ట్గా 150 మీటర్ల దూరంలోనే ఈ 8 మంది చిక్కుకున్నారు. వారు ఎక్కడున్నారనేది కూడా ఇప్పటి వరకు ఐడెంటిఫై చేయలేకపోతున్నారు. సో దాంతోపాటు ఒకవేళ వాటర్ ఎక్కువగా ఉండింటే కానీ ఆ ఊట పైన కానీ
ఈ ఆక్వా ఐ పరికరంతో వాళ్ళు స్కాన్ చేసిన 50 మీటర్ల వరకు కూడా అది స్కాన్ చేయగలుగుతుంది కదా, ఎక్కడున్నారనేది కూడా వాళ్ళు గుర్తించుకునే అవకాశం ఉండేది. సో ఇప్పుడు ఆ అవకాశం కూడా లేదు. సో అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. దాంతోపాటు ఇప్పుడు ఈ లోపాలు కూడా తీసుకురావాలని కూడా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి ఏ టైప్ ఆఫ్ లోపాలు తీసుకురావాలి ఏంటనేది కూడా ఇంకా చర్చలు జరుగుతున్నాయి. సో ఇవాళ మరొకసారి మంత్రులు రాబోతున్నారు. మంత్రులు వచ్చి ఈ రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నటువంటి అధికారులతో మొత్తం సమీక్ష సమావేశం నిర్వహించిన తర్వాత తదుపరికి ఎట్లా ముందుకెళ్ళాలని కూడా వాళ్ళు డిసైడ్ చేయబోతున్నారు. థ్యాంక్ యూ రానా.